నమస్తే అండి అందరికీ. జొన్న గుల్లలు రాగి జావ ఎలా చేసుకోవాలో చూడండి. మీరు ఎండాకాలం కాబట్టి ఎండాకాలంలో ఈ జావ తాగితే చాలా మంచిదండి అందరికీ. ఎండాకాలమే కదండి, మేమైతే ప్రతిరోజు తాగుతాం. ఏ కాలమైనా కాలంతో పని లేకుండా తాగేయచ్చండి ఈ జావను చక్కగా. దీన్ని ముందుగా స్టవ్ పెట్టుకొని నీళ్లు పోసుకొని దాంట్లో కొంచెం కల్లుప్పు వేసుకొని మనకి ఎన్ని గ్లాసులు జావ అయితే కావాలో అన్ని స్పూన్లు రాగి పౌడర్ తీసుకోవాలండి. రాగి పొడి తీసుకున్న తర్వాత ఆ రాగి పొడిలో నీళ్లు పోసి కలుపుకోవాలి. జొన్న గుళ్ళలను అయితే నైటే నానబెట్టి ఉంచేసుకోవాలి. నీళ్ళల్లో వేసి ఉడికిన తర్వాత మనం ఈ కలుపుకున్న రాగి పిండిని దాంట్లో వేసి తిప్పుకోవాలి. కొద్దిసేపు బాగా వాటిని ఉడకనివ్వాలండి. ఎందుకంటే రాగులు త్వరగానే అయిపోతాయి కానీ జొన్నలు మాత్రం గుల్లలుగా ఉంటాయి కాబట్టి వాటిని కొద్దిసేపు ఉడకనివ్వాలి. ఉడకనిచ్చిన తర్వాత తీసుకొని చక్కగా దాన్ని జగ్గులో పోసుకొని మంచిగా దాంట్లో మజ్జిగ కలుపుకొని పోసుకుంటే ఈ జావ ఎంతో చలవండి. పిల్లలకు కూడా బాటిళ్ళల్లో పోసి పెడితే స్కూల్కి వెళ్ళినప్పుడు వాళ్ళు చక్కగా తాగేస్తారు.